తారీఖు 22 అండి, 22 అంటే మే 22 అన్నమాట. పెళ్ళి స్టార్ట్ అయింది కదా మా జాన్సన్కి. నేను భయంకరమైన ఎండలో నిన్నటి నుంచి ఈరోజు మబ్బులేసి వర్షం వచ్చేస్తున్నాడు. అయ్యి బాబోయ్, ఎక్కడ ఇబ్బంది పడి అంటే వర్షం వస్తుంది కదా, అందులోనూ విలేజ్లో పెట్టుకుంటున్నాం కదా, ఊర్లో కళ్యాణ మండపంలో అయితే వర్షం వచ్చినా పర్లేదు. సో ఈరోజు వర్షం వస్తూ ఉందన్నమాట. పొద్దున్నే పెద్ద వాన రాలేదు కానీ మబ్బు మంచిగా మూసుకొని ఉంది. వర్షం ఎక్కడ వర్షం వస్తుందా అని భయపడుతున్నాము. ఒక పక్క రాదులే అని హోపు. అంటే పెద్ద వాన రాకూడదండి, చిన్న చిన్న చినుకులు పడ్డా పర్లేదు. ఎందుకంటే కళ్యాణ మండపంలో అయితే పెద్ద చినుకులు పడ్డా వర్షం ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా పర్లేదు. సో ఇళ్ళ దగ్గర చేస్తున్నాం కాబట్టి హఠాత్తుగా వర్షం పడకూడదని మొక్కుకుంటున్నాము. చూడండి మబ్బు ఎలా ఉందో కమ్ముకుంటుందో చూపిస్తా చూడండి. ఈరోజు ఇంకా పనులు ఉన్నాయండి, మళ్ళీ ఇప్పుడు బజార్కి వెళ్ళాలి. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా ఒక లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మబ్బు ఎలా ఉందో, నల్లగా కమ్మేసుకుంటుంది. ఆల్రెడీ వర్షం పడుంది. ఇప్పటికే వర్షం రాకూడదని మొక్కుకుంటున్నామండి. ఇదిగోండి వర్షం అంతా పడుంది. మెట్ల పైన చూస్తే తెలుస్తుంది చూడండి. స్టెప్స్ చూసారా, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంది. ఇలానే పడితే ఆగిపోయినా పర్లేదు. రాకూడదు దేవుడా అని కోరుకున్నాం. అట్ట అనుకునే కొద్దీ ఎక్కువ వర్షం పడిపోతుందండి. ఇప్పుడు అమ్మో, టీ తాగేసి రెడీ చేసి ఇప్పుడు బజార్కి వెళ్ళాలి. మా బుజ్జి మా మాధవి వస్తారన్నమాట. సో నేను వాళ్ళు వచ్చే లోపల రెడీ అయిపోయి ఉంటే ఇక బజార్కి వెళ్ళి అట్టించట్టు ఊరు వెళ్ళిపోతామన్నమాట. రోజు మేము కొండగుంట దగ్గరే కాబట్టి ఊరెళ్ళి రోజు 11 గంటలకు వస్తున్నామండి. నైట్ మనకు దగ్గరే కాబట్టి రోజు 11ంటికి వచ్చేది, మళ్ళీ మార్నింగ్ వెళ్ళేది. ఇదే పని అన్నమాట. మీరైతే వ్లాగ్ని కంటిన్యూ చేయండి. నేను టీ తాగేస్తున్నాను. ఇప్పుడైతే పెద్ద వర్షం పడుతుందండి, చూపిస్తా చూడండి. అయ్యో పెద్ద వర్షం వస్తుందండి బాబోయ్, చూసారా. కానీ ఎండ కూడా కొంచెం వస్తుంది, వచ్చి ఆగిపోవాలండి. ఏమో రాకూడదు. ఇలా వర్షం వస్తే అసలు రొచ్చుగా ఉంటుంది అందులో ఇళ్లలో కాబట్టి. దేవుడా రాకూడదు వర్షం స్వామి. జస్ట్ ఈరోజు రేపట్లో ఈ రోజు అంటే 22 తారీఖు అండి. 22వ తారీఖు మంగళ స్నానము నలుగు అన్నమాట. 23 పెళ్ళి. సో అందుకోసం వర్షం రాకూడదు అనుకుంటున్నాం. ఇక్కడిక వర్షం అయితే ఆగిపోయిందండి. ఇదిగోండి మళ్ళీ ఫ్యాన్సీకి వెళ్ళాము. అంటే త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలన్నమాట. మధ్యాహ్నం మంగళ స్నానాలు ఉన్నాయి 3 నుంచి. ఇక టైం లేక ఇక్కడికి ఎప్పుడు అంటే పెళ్ళి అంటే షాపింగ్ ఉంటానే ఉంటుందండి, ఏదో ఒకటి ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఈ వేణీల కోసం వచ్చామండి. అంటే మా బుజ్జి మా డాలీ వాళ్ళందరూ ఉన్నారన్నమాట. అమ్మాయికి కూడా కొన్ని తీసుకోవాల్సి వచ్చింది పెళ్లి కూతురికి. అందుకోసమని ఇక్కడ మళ్ళీ షాపింగ్కి వచ్చామన్నమాట ఫ్యాన్సీకి. ఇవన్నీ సెట్ చేసుకున్నాం. అలాగే జడబిళ్ళలు కూడా తీసుకోవాల్సినట్టు ఉన్నాయి. అందుకోసమని మళ్ళీ వీటి కోసమని వచ్చి ఇప్పుడు ఇక జాకెట్ల దగ్గరికి వెళ్ళాలండి. అమ్మాయి జాకెట్లు ఇచ్చాం కదా మగ్గం వరకే, అవి కూడా ఇప్పుడు తీసుకెళ్ళాలన్నమాట. అంటే మాకు 5 రోజులే ఉండిందన్నమాట పెళ్ళికి, టైం లేదు అసలు. 4 డేసే. అంటే చీరలకు వెళ్ళాము చూడండి, చీరలు బ్లాగ్ అని పెట్టాను కదా షాపింగ్కి వెళ్ళామని. ఆ రోజు నుంచి ఆ రోజు సండే రోజు వెళ్ళాము శారీలకి. అంటే తిరిగి గురువారం రోజు పెళ్ళి అన్నమాట. ఇక మధ్యలో 4 డేసే ఉందండి. 4 డేస్ లోపల ఇవన్నీ చూసుకోవాలి. టైం ఉండుంటే అంటే నిదానంగా తీసుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకొని అలాగే రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. అస్సలు టైం లేకపోయింది. ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. బీభత్సంగా తిరిగేసాములేండి ఆ 4 రోజుల. అబ్బా ఎందుకులే. ఇక ఇలా తిరిగేసి బిజీ అయిపోయి ఇలా స్ట్రెస్ అయిపోయి ఇంటికి వెళ్తామా రెడీ అవుదామని. ఇక రెడీ అయ్యేదానికి ఓపిక నశించిపోద్ది అన్నమాట. ఇంకేం రెడీ అవుతాంలే అనుకుంటాము. అందుకే మేము మంగళ స్నానాలకు కూడా రెడీ అవుదాం అనుకున్నాము, కానీ రెడీ కాలేకపోయాం అన్నమాట. ఇలా స్ట్రెస్ అయిపోయి అంటే ఏమంటారు బాగా అలసిపోయాం అన్నమాట. ఇక అందుకే ఇంకా మంగళ స్నానాలకి ఏం రెడీ కాలేకపోయాము. ఇదిగోండి ఇక్కడ ఈ వేణీలన్నీ బాగున్నాయండి, అందుకే చూపిస్తున్నాను మీకు కూడా చూస్తారని. చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రం ఇవి మాత్రం. ఆ రోజు అందులోనూ వర్షం పడింది కదా, ఆ వర్షం పడి ఆగినందువల్ల ఆ ఎండ వస్తుంది చూడండి. వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఆ ఎండ మామూలుగా ఉండదండి బాబోయ్. అదొక రకమైన ఎండ, అదొక రకమైన ఉక్కపోతన్నమాట. గాలి ధూళి ఏమీ లేదు, భయంకరమైన చెమట్లు, ఆ వేడి బీభత్సమైన వేడి అన్నమాట. అందులోనూ మాకు టైం లేదు, అన్నీ ఆ రోజే తీసుకెళ్ళాలి. ఇంకా ఆ రోజే నలుగు అన్నీ ఆ రోజే కాబట్టి ఇక టైం లేదు కాబట్టి పూలు పండ్లు అమ్మాయికి మెట్టెలు అన్నీ అండి ఆ రోజే, జాకెట్లు అన్నీ
అన్నీ ఆ రోజే తీసుకెళ్ళాలి. ఇక టైం లేకపోయింది. ఇక మామూలుగా తిరగలేదు అనుకోండి. మేము అసలు త్వరగా ముగించుకొని 11:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయి ఇక మంగళ స్నానాలకి మంచిగా అందరు రెడీ అవుదాం అనుకున్నాము. ఇక అదొక్కటే సరేలే మాదేముందిలే, మేము రెడీ కాకపోయినా అమ్మాయిని మాత్రం మంచిగానే రెడీ చేసామనుకుంటున్నాము. ఇదిగో ఇక్కడ ఈ జడబిల్లలు తీసుకుంటున్నామండి. ఇక్కడ కనిపించేటివి హెయిర్ క్లిప్స్ అనుకుంటున్నారేమో, హెయిర్ క్లిప్స్ కాదు, కుచ్చిపిన్నులు అన్నమాట. ఇక ఇక్కడేమో మళ్ళీ చీరల షాపులోకి దూరాము ఫ్యాన్సీలో నుంచి. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు లేట్ అయిపోయింది. పెట్టుబడి శారీస్ కొన్ని తీసుకురాలేదు, కొన్ని అయితే తీసుకున్నాము నెల్లూరులో, ఇంకా కొంతమందికి తీసుకోవాలన్నమాట. అందుకోసమని ఆ పెట్టుబడి శారీల కోసమని ఇంకొక షాపులోకి దూరామన్నమాట. ఇక ఆ షాప్లోనే ఇక ఉన్నటివి ఏవో నచ్చినటివి అందరికీ పెట్టుబడి శారీలు అయితే ఆ షాప్లోనే తీసేసుకున్నామండి. ఇక ఇక్కడ చీరల షాపింగ్ అయిపోయిందా? చీరల షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ పండ్లు తీసుకొని తర్వాత అరటి పండ్లు దగ్గరికి వెళ్ళాలి. అరటి పండ్లు ఏంటంటే గెలలు కాబట్టి అరటి పండ్లు మేము ఇవన్నీ తీసుకొని ఆటో పెట్టుకొని, మా ఆయన ఆల్రెడీ అరటి పళ్ళు మాట్లాడేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలన్నమాట మేము ఆటోలో. ఎందుకంటే మా ఆయన రాలేదని, మా ఆయన ఇంటి దగ్గర పనులు చూసుకుంటున్నాడండి. ఊర్లో ఉండి మా ఆయన కళ్యాణ మండపంకి ఇవన్నీ వేయించాలి కదా, డెకరేషన్ ఏదంతా చూసుకుంటున్నాడు అన్నమాట. నలుగు దగ్గర అవన్నీ మా ఆయన ఊర్లో చూసుకుంటున్నాడు. ఇక్కడేమో మేము ఇవన్నీ తీసుకెళ్తున్నాం అన్నమాట. అన్నీ ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు అండి, స్వీట్స్ అవన్నీ. మేమే ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి. ఇక ఇంటికి వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ మధ్యాహ్నం వరకు ఏదో చేస్తున్నారు, ఆకుకూరలు అవి ఇవి, రసం అది. రాత్రికి ఎలాగో క్యాటరింగ్ ఇచ్చేస్తున్నాము. రేపు రాత్రికి మధ్యాహ్నం అంతా క్యాటరింగే. సో ఆ రోజు మధ్యాహ్నం వరకు ఏదో చేసేస్తున్నారు అన్నమాట. ఇక్కడేమో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని ప్యాక్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ కొంచెం పూల దండలు, పూలు గుచ్చేవాళ్ళు పూలు, అరటి పండ్లు ఒలిచేవాళ్ళు అరటి పండ్లు, ఆకులు, పూలు, ఒక్కలు, పసుపు, కుంకుమ, జాకెట్లు అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్లో వేస్తున్నారన్నమాట. ఏమేమి వేయాలో అన్నీ వేస్తున్నాం కూర్చొని. ఇదిగోండి జాంగ్రీ స్వీట్స్ ఏమో 3 రకాలు తెచ్చామండి. జాంగ్రీను, అలాగే లడ్డూలు, అలాగే మైసూరుపాకులు. లడ్డు మైసూరుపాకు చాలా డెలికేటెడ్గా ఉందండి, భలే ఉంది చూడడానికి. తింటే కూడా అంతే టేస్టీగా ఉందండి, చాలా బాగున్నాయి అన్నమాట స్వీట్స్ అయితే. ఇక్కడ అంతా కొంతమంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారండి, మా అక్క తరపున బంధువులు. నేనైతే వాళ్ళని వీడియో తీయలేదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి నేను తీయలేదండి. మనుషులను హైదరాబాద్ గ్యాంగ్ని ఎవరిని నేను వీడియో తీయలేదండి, పెళ్లిలో కానీ అలాగే నలుగులో కానీ. మిగతా మా వాళ్ళనంతా తీసుకున్నాను, వాళ్ళని మాత్రం వీడియో తీయలేదు నేను. ఇక్కడ స్వీట్స్ అలాగే వేస్తే పాడైపోతుందని ఇలా స్వీట్ వరకు ఒక కవర్లో వేసామండి. ఇదిగోండి, ఎందుకంటే జాకెట్ వేస్తే ఈ జీరా అంతా అయిపోయి గలీజ్ అయిపోద్ది కాబట్టి ఈ స్వీట్ని ఇలా కవర్లో వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బ్యాగ్లో వేస్తున్నాము. ఇక మంగళ స్నానాలకు స్టార్ట్ అన్నమాట. ఇదిగోండి అమ్మాయిని ఇలా రెడీ చేసాము. మేము ఇంకా మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదండి, అంటే లేట్ అయిపోతుందేమోనని అమ్మాయిని ముందు రెడీ చేసి ఇక అమ్మాయికి కూడా భోజనం రెడీ అయిన తర్వాత అమ్మాయికి పెట్టామండి భోజనము. మళ్ళీ లేట్ అయిపోతుందని అమ్మాయిని రెడీ చేసామన్నమాట. ఇక ఇక్కడ ఈ ఇంట్లో కూర్చొని మేము కూడా అన్నం తినేస్తున్నాము. తెచ్చుకునేదో ఏదో బయట తెప్పించేది ఉంది. ఇక్కడ ఈ పిల్ల చూడండి, మా అన్నపూర్ణ కింద మీద అంతా పోసుకొని తింటుంది. ఇక ఇక్కడ నేను మా లహరికి చెప్తున్నాను అన్నమాట, వీడియో తీ లహరి, వీడియోగ్రాఫర్లకు అడ్డం రాకుండా నువ్వు నా ఫోన్లో నుంచి వీడియో తీ అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్తున్నాను అన్నమాట. నేను ఇక్కడ అంటే పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత నిదానంగా ఫుటేజ్ ఇస్తారు, కానీ మనం అంతలోపల ఆగలేం కదా, అప్పుడు అంతలోపల మనం అప్లోడ్ చేసేయాలి కదా వీడియోలు. అందుకోసమని నా ఫోన్లోనే తీసుకున్నట్టువి అప్లోడ్ చేస్తున్నానండి.
ఇక్కడ ఇక అన్నీ రెడీ చేస్తున్నాము. అంటే గంధము, పసుపు, అలాగే అక్షంతలు, పూలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ అసలు చాలా అనుకున్నామండి. అంటే మేము మామూలుగా ఇక్కడ కింద బిందుల దగ్గర కూడా డెకరేషన్ వేద్దాం అనుకున్నాము. మంగళ స్నానాల దగ్గర డెకరేషన్ చేయించి పూలతో అలా చేద్దాం అనుకున్నాము. కానీ అసలు టైం లేదండి. అందులోనూ పూలు తెచ్చాము, కొన్ని పూలు అయితే ఉన్నాయి, కనీసం బిందుల కింద అయినా పూలు వేద్దాం అనుకున్నాము, కింద బిందుల చుట్టూ. కానీ అది కూడా చాలా ఫ్లవర్స్ అయితే మిగిలిపోయినాయి, రోజా ఫ్లవర్స్ అవన్నీ. కానీ అసలు వేయలేకపోయాము. అందులోనూ అంటే డెకరేషన్ వాళ్ళ దగ్గర ఇలా బిందెల కింద డెకరేషన్ వేయిద్దామంటే ప్లేస్ కూడా లేదులే, అంత ప్లేస్ కూడా లేదు. సరే ఏదో కనీసం ఆ పూలైనా కింద వేద్దాం అనుకున్నాం ఆ బిందెల చుట్టూ, అది కూడా వేయలేదండి. హడావుడి అయిపోయింది. ఇక ఇక్కడ మా జాన్సన్కి బంతిపూల మాల వేస్తున్నామండి, ఎల్లోగా కనిపించడానికి. అంటే వాడు ఎల్లో టీషర్ట్ వేసుకోలేదన్నమాట. ఎల్లో టీషర్ట్ ఉంది, అయినా వేసుకొని అన్నాడు, నాకు వద్దని అన్నాడు అనమాట. అందుకోసం వైట్ టీషర్ట్ వేసి దానిపైన ఎల్లో బంతిపూల మాల వేసామన్నమాట. బాగుందండి చూడడానికి. ఇక మొదటి నలుగు నేను పెట్టేస్తున్నాను ఇద్దరికి. అట్లాంటి అందరూ ఆ విధంగా వృత్తి అయిపోతారు. ఎందుకు పెట్టాము ఇప్పుడు అవన్నీ మేము? అర్థమైంది మీకు? తెలిసిందిలేమా, అర్థమైందమ్మా. అవును పాపము. ఎల్లోగా పడాలమ్మా. వాళ్ళని రమ్మని చెప్పు, మా లోపల నుంచి రమ్మని చెప్పు. అది తీపి నీకు తెలియడం.
ఇక వీడియో లాంగ్ అయిపోతుందని స్కిప్ చేసేస్తారని చాలా మొత్తం ట్రిమ్ చేసేసానండి. అందరూ పోస్తారు కదా పైన నీళ్లు మంగళ స్నానాలంటే. అంటే మా బంధువులే కాకుండా మేము ఊర్లో వాళ్ళని కూడా పిలిచామండి, అందరినీ పిలుచుకొచ్చాము. సో ఇక లాంగ్ వీడియో అయిపోతుంది, అందులోనూ స్కిప్ చేసేస్తారని మొత్తం ట్రిమ్ చేసేసాను అనమాట. మొత్తానికి ఇలా జరిగిందండి మా జాన్సన్ విమల మంగళ స్నానాల ఫంక్షన్. మొత్తానికి ఇలా జరిగిందన్నమాట మంగళ స్నానాల సెరమనీ. మీరైతే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే ఒక కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, మళ్ళీ నలుగు వీడియోలో కలుద్దాం. అంటే నెక్స్ట్ రాబోయే వీడియో నలుగు వీడియోనండి. మళ్ళీ నలుగు వీడియోలో కలుద్దాం. ఇంకా ఉన్నాయి చూడ, ఇవి కూడా పోసి పోసి పాపకే పోసేలే. అవి కూడా పోసి ఊరికి నీళ్ళు పైకి దిగపోసుకొని ఏరే గుట్టలు కట్టుకొచ్చి ఇంకా సరే తీసి గిన్నెలు తీసి గిన్నె అది వీడియోనే పెద్దమ్మ. ఇది నన్ను ఇది అంతే అంతేరా. ఇదో నువ్వు ఆ రూమ్లోకి పో, ఎడ ఇవి స్నానం చేసి కబానా పాపని తీసుకుపోయి లేరా తీసి హడబెట్టి ఇల్లు ఎత్తేస్తారులే. ఇక్కడ తీసుకుపోయి మార్చుకుంటారు. అందులో మంగమ్మ అనపర్ణ అందరూ రావాలి, ఎన్ని తీయాలా.